చూస్తూ చూస్తూనే కాలేజ్‌లో 2 ఇయర్స్ గడిచిపోయి థర్డ్ ఇయర్‌కి వచ్చేసామంటే నమ్మడానికి చాలా ఆశ్చర్యంగా ఉంది. అసలు 2 ఇయర్స్ ఎలా అయిపోయాయి? నేను పెద్దగా చూసిందేం లేదు, నేర్చుకుందేం లేదు, ఎంజాయ్ చేసింది అంతకంటే లేదు. కాలేజ్ లైఫ్ అంటే ఇంతేనా? ఇలా టైం తెలియకుండా వెళ్ళిపోతూనే ఉంటుందా? ఒక పక్క లైఫ్‌లో పెద్దగా ప్రాబ్లమ్స్ ఏం లేవులే అని హ్యాపీగా ఉన్నా, ఇంకో పక్క కాలేజ్ లైఫ్ అయిపోతుందని చిన్న డిసప్పాయింట్‌మెంట్ కూడా ఉండేది. బట్ ఏదైతేనే లైఫ్ హ్యాపీగా గడిచిపోతుందిగా అనుకోని చిల్ అవుతున్న రోజులవి. సరిగ్గా అప్పుడొచ్చింది మా పక్క కాలేజ్‌లో ఫెస్ట్. యాజ్ యూజువల్‌గా మా కాలేజ్‌కి కూడా ఇన్విటేషన్ వచ్చింది. స్టార్టింగ్‌లో అందరం వెళ్దాం అనుకున్నాం. బట్ ఆ రోజుకి చాలామంది హ్యాండ్ ఇచ్చారు. ఈవెన్ నిత్య గూడా. నేను కూడా డ్రాప్ అయిపోదాం అనుకున్నా. బట్ రుక్సారా వెళ్ళడానికి చాలా ఎక్సైట్ అయింది. ఈ 2 ఇయర్స్‌లో మేము తిరిగిందంతా మా కాలేజ్ క్యాంపస్‌లోనే తప్ప ఎప్పుడూ బయటికెళ్ళి ఓ సినిమానో, రెస్టారెంటో అని టైమ్ స్పెండ్ చేసిందేం లేదు. బయట తిరిగితే వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు ఎవరన్నా చూస్తారేమో అని భయపడేది. సో, నేను కూడా ఎప్పుడు ఫోర్స్ చేయలేదు. అండ్ ఇప్పుడు ఈ ఫెస్ట్ అంటే మాకు కూడా ఒక చిన్న చేంజ్‌లా ఉంటది. అండ్ కాలేజ్ క్యాంపసే కాబట్టి సేఫ్‌గా కూడా ఉంటదని తను ప్లాన్ చేసుకుంది. సో, ఇంక తన కోసమని వెళ్ళా. అక్కడ అరేంజ్‌మెంట్స్ అన్నీ చాలా చేశారు. పెద్ద స్టేజ్ అండ్ సీటింగ్ ఏరియా, కనుచూపు మేరంతా స్టాల్స్ అండ్ అందులో ఆల్మోస్ట్ 20-25 ఫుడ్ స్టాల్సే ఉన్నాయి. వాళ్ళ క్యాంపస్ ఏరియా మొత్తాన్ని చాలా యూజ్ చేసుకున్నారు. మాకు ఆ స్టాల్స్ అన్నీ చూస్తూ కవర్ చేయడానికే ఆల్మోస్ట్ హాఫ్ అన్ అవర్ పట్టింది. ఫస్ట్ టైం రుక్సారాతో బయటకొచ్చా కాబట్టి ఇది మెమరబుల్‌గా ఉండాలని ఒక్క గేమ్ కూడా వదలకుండా అన్నింట్లో పార్టిసిపేట్ చేసేసాం. అండ్ ఒక్క ఫుడ్ స్టాల్ కూడా వదిలిపెట్టకుండా అన్ని ఫుడ్స్ టేస్ట్ చేసేసాం. మా కాలేజ్ క్యాంపస్‌లో తిరిగేదానికి, ఈ కాలేజ్ క్యాంపస్‌లో తిరిగేదానికి రుక్సారాలో చాలా డిఫరెన్స్ కనిపించింది. అక్కడ పొరపాటున దగ్గరికెళ్తేనే ఎవరైనా చూస్తారేమో అని భయపడి ఒక 2 అడుగుల దూరంలో నడిచేది. కానీ ఇక్కడ వచ్చిన దగ్గర నుంచి నా చెయ్యి విడిచిపెట్టలేదు. అలానే పట్టుకొని తిరుగుతుంది. అక్కడ క్యాంటీన్‌లో కూర్చొని తినేప్పుడు ఓన్లీ ఆపోజిట్‌లోనే కూర్చొని ఎవరి ప్లేట్స్‌లో వాళ్ళు తినేవాళ్ళం. అదే ఇక్కడ ఏది తీసుకున్నా ఒకటే ప్లేట్‌లో తీసుకొని తను నాకు తినిపిస్తూ నన్ను కూడా తినిపించమనంటుంది. సింపుల్‌గా చెప్పాలంటే 'సీతం వాకిట్లో సిరిమల్లె చెట్టు' సినిమాలో హైదరాబాద్ వచ్చిన సమంత లాగా ఫుల్ ఫ్రీడమ్ ఎంజాయ్ చేస్తుంది. నేను కూడా మన చిన్నోడిలాగా గాలి, గాలి మహత్యం అనుకొని ఆ ఫ్రీడమ్‌ని ఎంజాయ్ చేస్తున్నా. ఇద్దరం అలా మా డే అవుట్‌ని హాయిగా ఎంజాయ్ చేసేసి ఈవినింగ్‌కి మా కాలేజ్‌కి వెళ్ళిపోయాం. ఇట్ వాస్ వన్ ఆఫ్ ది బెస్ట్ డేస్ ఆఫ్ మై లైఫ్ అండ్ ఐ వాస్ సో హ్యాపీ ఆన్ దట్ డే. ఆ రోజు ఎంత హ్యాపీగా ఉన్నా అంటే ఆ హ్యాంగ్ ఓవర్ నాకు ఈవినింగ్ రూమ్‌కి వచ్చినా కూడా తగ్గలేదు. ఫుల్ హైపర్ యాక్టివ్ ఉన్నా, చిన్న చిన్న వాటికే నవ్వేసుకుంటున్నా, నెగిటివ్‌గా ఏమైనా జరిగినా చాలా లైట్ తీసుకుంటున్నా. ఏదో ఒక మేనియాలో ఉన్నా. డిన్నర్ చేసిన తర్వాత రుక్సారాని కలుద్దామా అని అడుగుదామని మెసేజ్ చేయడానికి వాట్సాప్ ఓపెన్ చేశా. అప్పటికే రుక్సారా స్టేటస్ టైపింగ్ అని చూపిస్తుంది. ఒకసారి కలుద్దామా ఎట్ అవర్ రెగ్యులర్ ప్లేస్ అని మెసేజ్ చేసింది. ఇదేంటి నేను అడుగుదాం అనుకున్న క్వశ్చన్ తను నన్ను అడుగుతుంది అనుకున్నా. యా కమింగ్ అని రిప్లై ఇచ్చి స్టార్ట్ అయ్యా. ఈసారి ఏంటో రుక్సారా నాకంటే ముందే వచ్చి వెయిట్ చేస్తుంది. ఏంటి మేడం ఇవాళ ఇంత ఎర్లీగా వచ్చేసారు, కొంపతీసి ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు మెసేజ్ అని నేను అడగబోతుండగా తను నా వైపు వచ్చి నన్ను గట్టిగా హగ్ చేసుకుంది. నాకు అసలు ఏం అర్థం కాలేదు. నార్మల్గా నేను హగ్ అడిగితేనే గంట సేపు ఇవ్వాలా వద్దని ఆలోచించి ఇచ్చే రుక్సారాయనా అనిపించింది. ఒక 5 మినిట్స్ అలానే నన్ను వదలకుండా గట్టిగా హగ్ చేసుకొని ఉంది. ఆ తర్వాత నేను తన ఫేస్ని 2 చేతులతో పట్టుకొని తన ఫోర్ హెడ్ మీద కిస్ చేసి ఏమైంది నాన్న అని అడిగా. తన ఫేస్లో చాలా డల్నెస్ కనిపించింది. అరే ఎందుకు డల్గా ఉన్నావు, ఏమైంది అని అడిగా. ఇంట్లో వాళ్ళు కాల్ చేశారు అంది. ఓకే ఏంటంట, అర్జెంటుగా ఇంటికి రమ్మంటున్నారు. అవునా దేనికి? ఏమో చెప్పలేదు, బట్ రేపే స్టార్ట్ అయ్యి రమ్మన్నారు, ఏదో ఇంపార్టెంట్ అంట అని చెప్పింది. సరే మరి వెళ్ళిరా, దానికి ఎందుకు ఇంత డల్గా అయ్యావు అని అడిగా నేను. మా వాళ్ళు ఎప్పుడు ఇలా చెప్పలేదు మాధవ్, నాకెందుకో కాస్త కంగారుగా ఉంది ఏమవుద్దా అని అంది. ఏంటి దీనికి అంత కంగారు పడుతున్నావా పిచ్చిదానా, ఫ్యామిలీలో ఇంపార్టెంట్ థింగ్స్ అన్నీ ముందే చెప్పొస్తాయా ఏంటి, ఒక్కోసారి అలా అన్ఎక్స్పెక్టెడ్గా వస్తూ ఉంటాయి. నువ్వేం కంగారు పడుకో, జాగ్రత్తగా వెళ్ళి ఇంట్లో 2 డేస్ ఉండి మళ్ళీ వచ్చేయి అని చెప్పి ఫోర్ హెడ్ మీద కిస్ చేసి తనను హత్తుకున్నాను. ఏమవ్వదుగా అయితే అని తను కాస్త డౌట్ఫుల్గా అడిగింది. ఏమీ అవ్వదు, నువ్వేం టెన్షన్ పడకు అని గట్టిగా హగ్ చేసుకొని తనకు సర్ది చెప్పా.
ఇంకా అలా ఇద్దరం కాసేపు మాట్లాడుకుంటూ టైం స్పెండ్ చేసి హాస్టల్కి వెళ్ళి పడుకున్నాం. ఆ నెక్స్ట్ డే నేను కూడా ఔటింగ్ పర్మిషన్ తీసుకొని తనని బస్ స్టాండ్ వరకు డ్రాప్ చేసి వచ్చాను. ఎందుకో ఆ రోజు నాకు క్లాసెస్కి వెళ్ళబుద్ధి కాలేదు. రుక్సారా కూడా వాళ్ళ ఊర్లో బస్ దిగే వరకు నాతో కాల్ మాట్లాడుతూనే ఉంది. దిగుతున్నా అని చెప్పి కాల్ కట్ చేసిన కొంతసేపటికి రీచ్డ్ హోమ్ అని మెసేజ్ చేసి ఆఫ్లైన్కి వెళ్ళింది. అండ్ దట్ వాస్ హర్ లాస్ట్ మెసేజ్. ఆ మెసేజ్ తర్వాత నెక్స్ట్ 1 వీక్ పాటు తన నుంచి ఒక్క కాల్ కానీ మెసేజ్ కానీ ఏం రాలేదు. నేను మెసేజ్ చేసినా అన్నింటికీ సింగిల్ టిక్సే తప్ప అట్లీస్ట్ డబుల్ టిక్స్ కూడా రాలేదు. నేను కాల్ చేస్తే ఏమైనా ప్రాబ్లం అవుద్దేమో అని నిత్యాతో కాల్ చేయిస్తే ఫోన్ స్విచ్ ఆఫ్. నాకు అసలు ఏం అర్థం కాలేదు. తను ఎప్పుడింటికి వెళ్ళినా నాతో ఫ్రీక్వెంట్గా కాల్స్ ఆర్ చాట్స్ చేస్తూనే ఉండేది. మోర్ దాన్ 1 అవర్ గ్యాప్ ఎప్పుడూ ఇచ్చేది కాదు. అలాంటిది ఇప్పుడు డేస్ అండ్ డేస్ ఎలాంటి కాంటాక్ట్ లేకుండా ఉండేసరికి నాకేం చేయాలో కూడా అర్థం కాలేదు. లిటరల్లీ నా థింకింగ్ ఎబిలిటీ పడిపోయింది. నా యాక్టివ్ లెవెల్స్ తగ్గిపోయాయి. నా ఫేస్లో బ్రైట్నెస్ పోయింది. నా ఎంటైర్ మూడే డల్ అయిపోయింది. మేబీ దీన్నే డిప్రెషన్ అంటారేమో. ఐ వాజ్ ఇన్ దట్ స్టేట్, వెరీ డిప్రెస్డ్. ఫైనల్లీ 1 వీక్ తర్వాత రుక్సారా కాలేజ్కి వచ్చిందని నిత్య చెప్పింది. ఇంకా 1 మినిట్ కూడా లేట్ చేయకుండా వెంటనే తన దగ్గరికి వెళ్ళిపోయాను. వెళ్ళగానే ఇక్కడ కాదు, క్యాంటీన్కి వెళ్ళి మాట్లాడుకుందాం అంది. సరే అని ఇద్దరం క్యాంటీన్కి వెళ్ళాం. వెళ్ళిన దగ్గర నుంచి అసలు ఏమైపోయావు నువ్వు, ఎందుకు కాల్స్ ఆర్ మెసేజ్ ఏం చేయలేదు, అసలు ఏం జరిగింది ఇంట్లో, నేను ఎంత కంగారు పడ్డానో తెలుసా, అసలు ఈ 1 వీక్ నా పరిస్థితి ఎలా ఉందో తెలుసా అని ర్యాంట్ చేయడం స్టార్ట్ చేశాను. తను మాత్రం అలానే సైలెంట్గా తలదించుకొని కూర్చొని ఉంది. అలా నేను మాట్లాడి మాట్లాడి చిన్న బ్రేక్ ఇచ్చినప్పుడు, ఇప్పుడు నేను మాట్లాడొచ్చా మాధవ్ అని అడిగింది. దానికి నేను బాధ, ఫ్రస్ట్రేషన్, ఎటకారంతో కూడిన స్మైల్ ఒకటి ఇచ్చి ప్లీజ్ అన్నాను. వీ హ్యావ్ టు బ్రేకప్ మాధవ్ అంది. అంతే, ఒక్క మాట, ఒక్క మాటతో నా వరల్డ్ అంతా షాటర్ అయిపోయింది. సినిమాల్లో ఎఫెక్ట్ కోసం సముద్రం ఆగిపోయినట్టు, అగ్నిపర్వతాలు పేలిపోయినట్టు చూపిస్తారు చూడు, అలా ఉంది నా సిచ్యువేషన్ ఆ మూమెంట్లో. నాకు మ్యారేజ్ సెట్ అయింది. 2 వీక్స్లో ఎంగేజ్మెంట్, 1 మంత్లో పెళ్ళి అని ముందు షాక్ నుంచి తేరుకునే లోపే ఇంకో షాక్ ఇచ్చింది. ఇంక తను ఏదేదో చెప్తూ ఉంది, బట్ నా మైండ్లోకి ఏం ఎక్కట్లేదు. మై మైండ్ వాజ్ టోటలీ బ్లాంక్. ఇంక తను అలా చెప్తూ ఉంటే, హే ఆగు ఆగు, ఒక్క నిమిషం బ్రేక్ ఇవ్వు అన్న. ఓకే అని బ్రేక్ ఇచ్చింది. అసలు ఏం మాట్లాడుతున్నావు నువ్వు, పెళ్ళేంటి సడన్గా, అసలు ఏం జరిగింది అని అడిగా. మనం లాస్ట్ వీక్ ఆ కాలేజ్ ఫెస్ట్కి వెళ్ళడం మా ఇంట్లో తెలిసింది, అందుకే ఉన్న పలంగా ఇంటికి రమ్మన్నారు అంది. ఫెస్ట్కి వెళ్తే ప్రాబ్లం ఏముంది, అది కాలేజ్ లైఫ్లో మోస్ట్ కామన్ థింగ్ కదా అన్నాను నేను. ఫెస్ట్కి వెళ్ళినందుకు కాదు, అక్కడ నీతో క్లోజ్గా తిరిగినందుకు అంది. అసలు ఆ విషయం మీ ఇంట్లో ఎలా తెలిసిందే అని అడిగా నేను. అదే కాలేజ్లో మా రిలేటివ్స్ అతను లెక్చరర్గా వర్క్ చేస్తున్నాడంట. మనమిద్దరం క్లోజ్గా ఉన్నవన్నీ సీక్రెట్గా పిక్స్ తీసి మా ఇంటికి పంపించాడు అని చెప్పింది. అంతే, నా ఫ్యూజుల్ అవుట్. ఇలాంటి సైకో రిలేటివ్స్ కూడా ఉంటారా అనిపించింది. అవన్నీ కాదు, నువ్వు మన మ్యాటర్ చెప్పి కన్విన్స్ చేయడం ట్రై చేయలేదా అని అడిగా నేను. ఈ 1 వీక్ పాటు నేను చేసింది అదే మాధవ్. చాలా ట్రై చేశాను, ఎంతో కన్విన్స్ చేశాను, ఎంతో ఏడ్చాను, ఎన్నో చెప్పాను. బట్ మా వాళ్ళు స్టోన్ హార్టెడ్, ఏమీ పట్టించుకోలేదు. నేను ఈ మ్యారేజ్కి యాక్సెప్ట్ చేయకపోతే ఫ్యామిలీ మొత్తం మాస్ సూసైడ్ చేసుకుంటామన్నారు అంది. ఒక్క రోజులో ఇన్ని షాకులు తట్టుకోవడం నా వల్ల కాదనిపించింది. తను చెప్పిందంతా అర్థమైంది. ఇప్పుడు నాకు బ్రేకప్ తప్ప వేరే ఆప్షన్ లేదు. దీనికి అసలు సొల్యూషన్ అంటూనే ఏం లేదు. రుక్సారాన్ని మర్చిపోవడానికి మించి నేను చేయగలిగింది ఏదీ లేదు. ఇదంతా నా మైండ్కి అర్థమవుతుంది, కానీ నా హార్ట్ యాక్సెప్ట్ చేయలేకపోతుంది. ఇంకాసేపు అక్కడే కూర్చొని ఉంటే సఫికేషన్ వచ్చి పోతానేమో అని భయం వేసింది. సో వెంటనే అక్కడి నుంచి లేచి, రుక్సారా నువ్వు చెప్పిందంతా అర్థమైంది, బట్ అదంతా నేను ప్రాసెస్ చేసుకోవడానికి టైం పడుతుంది. నా రూమ్కి వెళ్తున్నా, బాయ్ అని చెప్పేసి వెంటనే హాస్టల్కి వెళ్ళిపోయాను. నేను అసలు నా రూమ్ వరకు ఎలా వెళ్ళానో నాకే తెలీదు. నా కళ్ళు ఓపెన్లోనే ఉన్నా కానీ కళ్ళ ముందు ఉన్నదేది నా బ్రెయిన్లోకి రిజిస్టర్ అవ్వట్లేదు. ఒక పక్క బ్రీతింగ్ పెరిగిపోతుంది, కింద కాళ్ళు తడబడిపోతున్నాయి. అలా వెళ్ళి నా బెడ్ మీద పడ్డాను. లోపల ఎంత బాధగా ఉన్నా నా కళ్ళలోంచి ఒక్క చుక్క నీళ్ళు కూడా రావట్లేదు. హార్ట్ని ఎవరో పట్టుకొని స్పాంజ్ నుంచి వాటర్ పిండినట్టు పిండేస్తున్నారు అనిపించింది. నా లోపల నుంచి ఒక పెయిన్ వస్తుంది, అది డిస్క్రైబ్ చేయడానికి కూడా వీల్లేని విధంగా ఉంది అది. ఒక 2 డేస్ అలానే బెడ్ మీద పడన్నా.
ఫుడ్ లేదు, వాటర్ లేదు, స్లీప్ అంతకంటే లేదు. జస్ట్ ఒక డెడ్ బాడీ లాగా అలా పడున్నా అంతే. విషయం తెలిసి నా రూమ్మేట్స్ కూడా నన్ను డిస్టర్బ్ చేసే ప్రయత్నం చేయలేదు. థర్డ్ డే నేను నా బెడ్ మీద నుంచి లేచాను. ఫ్రెష్ అయ్యి క్లాస్కి వెళ్ళా. నిత్య నన్ను కన్సల్ట్ చేయడానికి చాలా ట్రై చేసింది, బట్ ఏది వర్కౌట్ అవ్వలేదు. ఆ ఒక్క బ్రేకప్తో నా లైఫ్ అప్సైడ్ డౌన్ అయిపోయింది. స్టడీస్ మీద ఇంట్రెస్ట్ పోయింది. ఒక 1 వీక్ ఉండి రుక్సారా కూడా టీసీ తీసుకొని కాలేజ్ నుంచి వెళ్ళిపోయింది. ఆ థర్డ్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్లో నాకు 3 బ్యాక్లాగ్స్ పడ్డాయి. ఫ్రెండ్స్, ఫ్యాకల్టీ ఎవరైనా చెప్పినా బుర్రకెక్కట్లేదు. జస్ట్ అలా వచ్చి క్లాస్లో కూర్చొని ఏదో ఆలోచించుకుంటూ నా లోకంలో నేనుండి అలా వెళ్ళిపోయేవాడిని అంతే. నన్ను ఆ స్టేట్ నుంచి బయటకు తీసుకురావడం ఎవరి వల్ల కాలేదు. అలా నా లైఫ్ వెళ్ళిపోతున్న రోజుల్లో ఒకసారి శ్రీ కనిపించింది. నేను చూసినా కూడా చూడనట్టు తనని పాస్ అయిపోయి వెళ్ళిపోతున్నా. మాధవ్ అని పిలిచింది. నేనున్న చోటునే ఆగిపోయి వెనక్కి తిరగకుండా, చెప్పు శ్రీ అన్నాను. నీతో కొంచెం మాట్లాడాలి అంది. నాట్ నౌ శ్రీ అన్నాను. ఇట్స్ నవ్ ఆర్ నెవర్ మాధవ్, నేను ఇప్పుడే మాట్లాడాలి అంది. నాకు తన మీద ఉన్న రెస్పెక్ట్ కొద్దీ స్ట్రాంగ్గా నో చెప్పలేకపోయాను. ఇద్దరం వెళ్ళి క్యాంటీన్లో కూర్చున్నాం. ఇంకా ఆ తర్వాత ఏమైందో ఒక చిన్న బ్రేక్ తర్వాత చెప్తాను. అంటిల్ దెన్, సైనింగ్ ఆఫ్.